జబర్దస్త్ స్టైల్లో ఒకసారి ఇదిగో చంద్ర ఒక్క నిమిషం నేను చెప్తా. ఇదిగో రవి ఏమో నీ మొగుడు క్యారెక్టర్, నువ్వేమో పెళ్ళాం అత్త అల్లుడు. ఓకే. అయ్యో అయ్య బాబోయ్, అంతమనేది ఇక్కడే ఉండదు. అదే నా బాధ. ఏంది అల్లుడు? ఏంది నీ కూతురు ఏదో పండక్కి నీ ఇంటికి వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? ఎందుకు వస్తది? తీసుకోలే 2 లక్షల కట్నం. మొన్న సరే ఈ పండుగ వస్తే వచ్చింది, మొన్న గాంధీ జయంతి అని ఇంటికి వచ్చింది. ఆ రోజు ఏం పండుగ? అప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఈ అమ్మ 2 లక్షల కట్నం. అలా ఉన్నారు ఇంట్లో మన పరిస్థితి. ఇప్పుడు మార్చి 8వ తారీఖు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? తీసుకోలే 2 లక్షల కట్నం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీకు మంచి గుర్తు చేశారు గురువు గారు ఉన్నప్పుడు. చంద్రన్న కాంబినేషన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మంచి మేనరిజం. తీసుకోలే 2 లక్షల ఖరీదు. తర్వాత నా తడికా, నా టమాటా, నీ కూరలో నా కరివేపాకు, థమ్స్అప్ తాగే మీకెంతుంటే తలకాయ కూర తిందని నాకెంతుంటాలే. ఇలాంటి మేనరిజంతో మీ అందరిని అక్కడ అలరించాం, ఇక్కడ అలరించాం. రేపు గోపిచందర్ సినిమాలో సీన్ సితారాగా ఉంటుంది. ఈ స్పెషల్ ఏంటంటే జబర్దస్త్లో నాకు అవకాశం ఇచ్చిన మా చంద్రన్న, నా గురువు గారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే కారుమంచి రగన్న, రోలర్ రగన్న, మా అందరికీ పర్సనాలిటీ ఎంత పెద్దదో ఆయన మనసు కూడా అంతే మంచిది. వరంగల్కి వచ్చిన మా కారుమంచి రగన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. వెల్కమ్ చెప్పాలి తమ్ముడు. ఓరుగల్ గురించి మన కళ్యాణ్ చక్రవర్తి అన్న బాగా గొప్పగా చెప్పాడు. భద్రకాళి దేవత ఇక్కడే ఉంది, ఎవరన్నా రండి మీకు నేనున్నా అని చెప్పింది. అలాగే శివయ్య ఇక్కడే కొలువు ఉన్నాడు మన 1000 స్తంభాల గుడి సిద్ధేశ్వరాలయంలో. అన్న గోపిచంద్ అన్న, మా వరంగల్ సాక్షిగా మీరు అనుకున్న రిజల్ట్ ఇస్తుంది మా వరంగల్ మీకు. ఈ వరంగల్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవ్వరు బంగపల్లె. మన రాధామోహన్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అలాగే మా గురువు గారు తన సర్వీస్ పేరు మీద పాములపర్తి రామారావు గారు కూడా ఓరుగల్లోనే ఉన్నాడు. ఆయన దయ వల్ల ప్రతి 2 స్టేట్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని నేనే పంపిస్తూ ఉంటా. అలాగే హర్షన్న సేమ్ మా వరంగల్ వాసులందరి సాక్షి, మా యూత్ అందరి తరఫున, మా చెల్లెలందరి తరఫున, వీళ్ళందరి తరఫున వెల్కమ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఈవెంట్ పెట్టడం చాలా చాలా ఆనందకరం. ఆ శివయ్య అనుగ్రహం 8వ తారీఖున మార్చి నెల ఎంత డమరుకంగా ఉంటుందో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. అలాగే మాలవిక కూడా, నీకు కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంత తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయినా, ఎందుకంటే మిగతాదంతా సక్సెస్ మీట్లో మాట్లాడతా. గోపిచందన్న లవ్ యూ. మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. 3 మనుషులు ఇక్కడ చాలా మంచోళ్ళు. ఒకటేమో ప్రొడ్యూసర్గా రాధామోహన్ గారు, అలాగే హీరో గోపిచందన్న గురించి మేము చాలా విన్నాం. మంచి హీరోని ఈ సినిమాలో పనిచేశాం. అలాగే డైరెక్టర్ హర్ష గారు కన్నడ తీసుకుపోతాను మాట ఇచ్చాడు. నీకు టెన్షన్ లేదు. అవునా, వెళ్ళిపోతున్నావు. ఓకే, అక్కడ కూడా ఈవెంట్ చేద్దాం మన ఇద్దరం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. గోపిచందనకు ఒకసారి గట్టి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ గోపన్న, లవ్ యూ. రవి మరి ఆయన ఒంగోలు నుంచి వరంగల్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా బుజ్జి, అందుకే నన్ను పెట్టుకున్నారు. మరి లేకపోతే మాకు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే అరెస్ట్ చేయడానికి అక్కడ పోలీస్ కూర్చున్నాడు చూసావా? పోలీస్ ఒకసారి రామా, ఎట్లా మాట్లాడాడు? పోలీస్ డ్రెస్ రండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మంచోన్ని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు, చేసేటువంటి చేష్టలు కూడా అలాంటిగా ఉంటాయి. అన్న మనది ఏ బ్యాచే? సాయంత్రం బ్యాచా పొద్దున బ్యాచా? సాయంత్రం బ్యాచే. అరే మా ఆఫీసర్ మంచోడు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయరు. ఎందుకు చేయదు? ఇచ్చినా కదా మామూలు. నువ్వు రచ్చ చేస్తావని నీకు అరెస్ట్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చిన. అబ్బో గట్లా చేయగలను, దండం పెడతానా? అంటే బాగా భీమా చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఆఫీసర్. ఒక్క నిమిషం, వీళ్ళు కూడా మాట్లాడేసిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ సుమకాంత్, థ్యాంక్ యూ. అక్కేంటి నాకన్నా మినిమం 10 ఏళ్ళు పెద్దోడివి. చంద్ర, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ ఆర్ యూ? సూపర్, మంచి జోస్ ఎనర్జీతో ఉన్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈరోజు వరంగల్లో వచ్చి కలుస్తున్నందుకు. థ్యాంక్ యూ.
చాలా గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ భీమా సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ హర్ష గారు. యూ హ్యావ్ గివెన్ మీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గోపిచంద్ సార్తో ఫస్ట్ మూవీ. సార్తో చాలా రోజులు ట్రావెల్ చేశాను మూవీలో, దగ్గరుండి సార్ని చూశాను. అంత ఆయన స్క్రీన్ మీద ఎంత వైల్డ్గా డైలాగ్ చెప్తారో, సెట్లు అంత సైలెంట్గా ఉంటారు ఆయన. డైలాగ్ చెప్పడం, పక్కకి వచ్చి సైలెంట్గా కూర్చోవడం. సో అలా సార్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ గోపిచంద్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మాళవిక శర్మ గారు దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు. సార్ది, మాళవిక శర్మ గారిది అండ్ ప్రియా గారిది మంచి పేర్ చాలా బాగా చక్కగా కుదిరింది మూవీలో. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మంచి యూనిట్తో వర్క్ చేశాను రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అండ్ మా డైరెక్టర్ టీమ్ అండ్ డైరెక్షన్ టీం అందరితో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నందుకు సార్. అండ్ ఈ సినిమా గోపిచంద్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా మీకు బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఈ సినిమాని మేము షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాం. అలాగే మీరు దానికంటే టీజర్ రిలీజ్ అయింది. ఫర్దర్గా ఇంకా సినిమా బహుత్ బాకీ హై అన్నట్టు ఇంకా చాలా బాకీ ఉంది. అది మార్చి 8న థియేటర్లో మీరు చూస్తారు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. శివరాత్రి రోజున సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తారు. మా యూనిట్ని అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చంద్ర అట్లా మాట్లాడితే ఏంటో చాలా పద్ధతిగా ఇంకేదైనా ఒకటి మీరు కోరుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. సమయానికి శానిటైజర్ కూడా లేదు. రఘు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, మహాకాల్ కి జై. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన రాధామోహన్ గారికి, అలాగే మా దర్శకులు హర్ష గారికి, ఇతర టెక్నికల్ స్టాఫ్, మొత్తం కాస్ట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే, రెండు మాటలు. నా కెరియర్లో నేను ఇంతవరకు వచ్చిన దాంట్లో సింహభాగం గోపి అన్నది. ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేసి గోపీచంద్ గారు నన్ను ప్రతి సినిమాలోనూ రఘు రావాలి అని చెప్తుంటారు. నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ. రేపు శివరాత్రి నాడు మా భీమ శివయ్యగా మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ సినిమాని చూసి అలరించి మాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా దర్శకులకి, తోటి నటినటులందరికీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.